నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నాము. అయితే తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వ పాలనపై, అలాగే తాటికొండ రాజయ్య లోకల్ ఎమ్మెల్యే కాబట్టి రాజయ్య పరిపాలనపై రైతు బీమా, రైతు బంధు, మరికొన్ని పథకాలు ఎలా అమలవుతున్నాయో ఒక్కసారి ప్రజల మాటల్లో విందాం. పదండి. డాక్టర్ రాజయ్య పాలన బాగుంది. బాగుందా? రోడ్లన్నీ మంచిగా అన్ని కొత్త కొత్త ఇండ్లు ఇచ్చిండు, అన్ని లలిత బంధువులు ఇచ్చిండు. అవన్నీ లలిత బంధు పైసలు రోజు లెక్క పెడతాను, పెట్టెల పెడతాను. రోజు లెక్క. అసలు మాకు గింత గవ్వంత జాగ తెలియదు, మాకు ఆయన గురించి తెలియదు. నాకైతే ఒక మా ఆయన చచ్చిపోతే 200 పింఛన్, 2000 పింఛన్ వస్తుంది అంతే. మాకేం లేదు. ఈ రోడ్డు మీద బతుకబట్టి 42 ఏళ్ళు నేను ఇదే బతుకున్నాను. అదే ఇంట్లో ఉంటారు, ఇంట్లోనే ఉంటా. ఇది నాదే వాళ్ళనే వీటికి ఇంత కూర్చుంటా. కొత్తది కూర్తుంది, ఏం చేస్తా. నాకు ఎవరు లేరు. కొడుకు చచ్చిపోయాడు, మొగడు చచ్చిపోయాడు. ఒక్క కొడుకున్నాడు కానీ డ్రింక్ మాస్టర్. మంది వాడ మాది మేమే. ఇప్పుడు మార్కెట్లో ఏం చేస్తుంటారు? ఇక గిదే పని, కాయలు అమ్ముకుంటా. ఇప్పుడు మార్కెట్లో మరి ఎలాంటి సమస్యలు? ఏమి లేవు. మార్కెట్ వాళ్ళు వినోగోలు కూర్చున్నారు చూడరాదు. ఇక ఇదే మార్కెట్. రోడ్ల పొంటి పెట్టింది అంతా తీసుకొచ్చి అందరు కుప్ప నూకిండిడ, దొడ్ల తోలిండు, ఎమ్మెల్యే పోయిండు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక నాకు తెలియదు ఎలక్షన్ల గురించి. నేను పోను ఎక్కడ వేస్తాం, ఎవరికి ఒకళ్ళకు నచ్చిన వాళ్ళకు. ఈ కేసీఆర్ గురించి నాకు ఏం తెలియదు. ఇక నేనే మాకు చుట్టం పోయిన ఆయనే, ఏం చెప్పలేదు. తినే కాయలు వచ్చినప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, మాకు ఇల్లు లేదు, వర్షం వస్తే కష్టం అవుతుంది అని చెప్పలేదు. సమస్యలు మొన్న వచ్చిండు, మొన్న వచ్చి ఈ జాగా నీకే ఇస్తా, ఇక నువ్వే ఉండు, నువ్వు చాలా రోజులు అయి ఉండబట్టి నువ్వు మా పాత చుట్టాను అంటాండి. వచ్చి ఇక్కడనే మంచిగా రేకులు వేసుకొని మంచిగా ఇల్లు లెక్క ఉన్నది, ఇన్నే ఉండు అంటాడు. ఆ ఇంట్లో ఉండమంటున్నా, ఇండ్లా మంచిగా రేకులు వేసుకొని ఉండు అంటాడు. ఆయనేమి ఇస్తాడవ్వా దేవుడా, అట్లా అంటారు. ఏదో ఇవాళ మాట వాళ్ళే. మేము ఎట్లా బ్రతుకుతాము? వర్షాలు వస్తే పోవుడే. ఇక్కడ మొత్తము బురదనే, ఇదంతా మొత్తం ఇట్లా నది లేక మారుతుంది. మొత్తం నీళ్ళతో నిండిపోతుంది. మేము ఏడ అమ్ముకొని బతకాలి మరి? ఈ మార్కెట్లు చూపెట్టరా మాకు కొంచెమన్నా? ఎండ కొడితే ఎండకు చావాలి, వాన పడితే వరదలు, నీళ్లు పోతా అంటే కూర్చున్నాడు. ఎట్లా కూర్చొని అమ్ముకుంటాం? మేము రైతులమే కదా పండించుకునేదే కదా, మేమేం తెచ్చుకొని అమ్ముకోవట్లేదు. రైతులమే పండించుకునేటి అమ్ముతాము. వాటికి కూడా స్థలం లేదు అమ్ముకుందామంటే. ఎవరు పట్టించుకుంటలేరు, మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఈడ కూర్చున్నా కూడా లొల్లి. ఇక్కడ కూర్చుంటారు ఏందని, మేము ఇల్లులు కట్టుకున్నది ఎందుకు, మేము అది కట్టుకున్నది ఎందుకు, మేము షాపులు పెట్టుకున్నది ఎందుకు, అది ఇదని వాళ్ళతోటి మాకు గొడవనే చేస్తారు. రోజు అమ్ముకునేదే మేము ఒక 3-4 అయినా కొత్తము, వచ్చే 7 అయ్యే వరకు మళ్ళీ పోతాం ఇంటికే. ఓ లొల్లి, దానికి రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు అని ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది రోజు. మాకు ఎట్లా చేసి మార్కెట్ కావాలి, కూరగాయల మార్కెట్ కావాలి, అట్లా పెట్టియాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, అదే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇవి అడుగుతారు. ఇప్పుడు ఇక తర్వాత పట్టించుకునేది లేదు. ఎలక్షన్ల ముందే ఈ సమస్యలు వస్తాయి అంతే. తర్వాత వీళ్ళెవలో మేమెవలో అన్నట్టే చూస్తారు అంతే. ఇప్పుడు ఎట్లా చేసి ఇక ఏ పార్టీ అయినా ఎటు చూసినా అదే పార్టీ, అందరికి అట్లాంటి వాళ్ళే. కాకపోతే ఇక రోడ్లు అది ఇది అంటే ఉండేది కాడికి ఉన్నాయి, కానీ మార్కెట్ అయితే ఏం మార్కెట్ అని లేదు అసలు. మాకు మార్కెట్ కావాలి. ఎట్లా చేసి అయినా గెలుస్తారు, వేస్తాము, వాళ్ళు అది చేస్తాము ఇది చేస్తాము అంటారు. తర్వాతకి ఏం లేదు, ఏడేం లేదు చూస్తే. మాకు మార్కెట్ కావాలి అంతే. నియోజకవర్గ ఎమ్మెల్యేలు మాకేం తెలుసు, ఏంది మార్కెట్ సమస్యలు? ఇక ఇక్కడ మేము ఆడ మూలకాడ కూర్చునేది, ఆడ కూర్చొని ఇస్తలేరు, ఈడ కూర్చోంటారు. ఈడ కూర్చుంటే ఎవరైనా రోడ్డు మీద కూర్చొని బాగా డిమాండ్ చేస్తానని ఇక్కడ ఆనబట్టే. ఈడ కూరగాయలు పోతలే, ఏం పోతలే, వాన వస్తేనేమో ఆడ కూర్చుంటున్నాం. ఇక వాన ఇప్పుడు ఎండలా కూర్చుంటున్నాం. మా పరిస్థితి గిట్ట ఉన్నది, ఎక్కడ పోయినా గట్టి ఉన్నది మాకు. పోతేనే, లేకపోతే నెత్తులు పెట్టుకొని పోవడం అవుతుంది అంతే. ఇక గోస అవుతుంది మాకు. ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు అందుతున్నాయా? అంత లేవు, ఏం లేదు. ఇక ఇదే కథ. అయ్యా మాకు రాలే.
అనుడే అట్లా అనుడే కానీ ఎట్లేదు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీని గెలిపించుకుందామని? ఇయ్యలే ఇంకా ఇచ్చినప్పుడు ఇక ఎవరికైనా చెప్తాం. ఇక తర్వాత ఇక ఎవరు ఇయ్యలే ఇంకా ఇచ్చినప్పుడు ఎవరికైనా ఏ పార్టీ వస్తే మరి మీకు మంచి జరుగుతుంది? ఇక 10 రోజుల ముందుగా చెప్తే ఎట్లా అన్నట్టు చెప్పాలి. తర్వాత ఇక అంతా అయిపోయిన తర్వాత చెప్పాలి. మీ ఊరు ఎమ్మెల్యే? మా ఊరు ఎమ్మెల్యే ఏమో ఎవరు ఆయనకి రాజయ్య గారా? మరి పరిపాలన ఎట్లుంది రాజయ్య గారు? రాజయ్య గారి పరిపాలన ఎట్లుంది? మంచిగానే ఉంది. మంచిగా ఉందా? మంచిగా పథకాలన్నీ అందుతున్నాయా గవర్నమెంట్ నుండి? రోడ్లు అన్ని బాగున్నాయా? ఉన్నాయి. ఇది మార్కెటా? మార్కెటే. మార్కెట్లో ఎలాంటి సమస్యలు లేవా? ఏం లేవు. అంత మంచిగా గవర్నమెంట్ వాటర్, తాగడానికి నీళ్ళు, పొలాలకి నీళ్ళు ఉన్నాయి. అన్ని మంచి సలవతే ఉంది. దళిత బంధు? దళిత బంధు అంటే ఎవరు అల్లేవాళ్ళు? దళిత బంధు పథకం నాకు రైతుకి ఏం లేదు. ఇవే బతుకు మాది. ఇక పనులు ఉన్నాయి గంతే. ఏం లేదు మాకు. వ్యవసాయం ఏం లేదు. వ్యాపారం పనులు అమ్ముకుంటా చేసుకుంటా మీకు మీరు. మా ఆయన ట్రాక్టర్ నడుపుతాడు అంతే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది? 3 పువ్వులు 6 కాయలు అంతేనా? అంటే అవన్నీ అలా పడతాయా? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం? ఏమో ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఇస్తాం. అంటే ఇప్పుడు ఎవరు మంచి చేస్తారు అనుకుంటున్నారు? ఏమో ఇక వాళ్ళని అడుగుపో. నియోజకవర్గ ఎమ్మెల్యే రాజయ్య గారి పరిపాలన ఎట్లుంది? బాగున్నది. రోడ్లు కానీ ఏవి చేసులేదు, అన్ని అధ్వానంగానే ఉన్నాయి. అంతేనా? ఎందుకు మరి మీ సమస్యలు ఎప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేదా? పట్టించుకోడు. వస్తాడు 4 సార్లు కానీ పట్టించుకోడు. ప్రజల్లోకి వచ్చి మీ సమస్యలు ఏంటని ఏం పని చేయడు. అంతే. అడిగేటోళ్ళు లేరు, చేయడు. మరి రోడ్లు కానీ పథకాల సంగతి అన్ని అధ్వానంగా ఉన్నాయి రోడ్లన్నీ. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి రాజయ్య గారిని గెలిపించుకుంటారా లేదంటే గెలిపాం? కాంగ్రెస్కి గెలిపిస్తాం. కాంగ్రెస్? ఎందుకు కాంగ్రెస్ అంటే పని చేయలేరు కాబట్టి కాంగ్రెస్కి ఇస్తాం. మార్పు తేవాలి కదా అట్లా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు మార్పు వస్తుంది? అవునవును. మరి రాష్ట్ర పరంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన, తెలంగాణ వచ్చి మనకు ఒరగబెట్టింది ఏం లేదు. వాళ్ళే బాగుపడ్డారు, వాళ్ళే ఇది అయిన కానీ ఎవరికి ఏం న్యాయం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలుతుంది కావచ్చు. కాంగ్రెస్ గెలుస్తుంది పక్కా కావచ్చు. ఎవరి నియోజకవర్గం? తాటికొండ రాజయ్య గారి పరిపాలన ఎట్లా మరి ఇక్కడ పరిస్థితి? ఈ తాటికొండ రాజయ్య బాగాలేదు కానీ స్టేట్లో బాగానే ఉంది. కేసీఆర్ పాలన బాగానే ఉంది కానీ ఇక్కడ నియోజకవర్గం పాలన బాగాలేదు. ఎందుకు? ఏంటి సమస్య? ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మన అసెంబ్లీలో చర్చిస్తలేడు. అక్కడ బిల్లులు అడుగుతలేడు. ఇక్కడ మన నియోజకవర్గానికి ఏమేమి కావాలో అక్కడ కొట్లాడుతలేడు. కానీ కేసీఆర్ పరిపాలన మాత్రం బాగుంది. అంటే ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ బీఆర్ఎస్ బాగానే ఉంది కానీ స్టేట్ వైజ్లో బాగానే ఉంది కానీ ఇక్కడ మా కోసం కొట్లాడతలేడు. ఎందుకు? ఏమేమి సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే మనకు కావాల్సింది మన ఫ్లైఓవర్ కావద్దు అంటే ఎక్కడ డెవలప్ కావాలనో అక్కడ దాన్ని ఏం చేస్తున్నారంటే అక్కడ తొక్కుతుండు. అంటే ఏమేమి కావాలి మీకు డెవలప్? మాకు కావాల్సింది ఏముంది, ఎడ్యుకేషన్. మా ఇప్పుడు అప్కమింగ్ స్టార్స్కి జర సపోర్ట్గా ఉండడం, ఇది కావాలి కదా. ఇంకేం కావాలి? రోడ్లు అన్నీ మంచిగా ఉన్నాయి. రోడ్లని కొంచెం మొన్న ఎల్ఎన్టీ మొన్న తీసుకున్నారు కదా వీళ్ళు కాంట్రాక్ట్, అప్పటి నుంచి జర బాగున్నాయి. ఇది వీళ్ళ డెవలప్మెంట్ కోసం వీళ్ళు చెప్తున్న ప్రోగ్రామ్ కదా, అందుకోసం ఇతనే బైకాట్ చేసిండు. ఆ ప్రోటోకాల్ ప్రకారం రావాలి కానీ వీళ్ళ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి అంటే ఎట్లుంటుంది అంటే చులకన అవుతుంది అని ఈయన పోలే, అంతే కదా. తాటికొండ రాజయ్య. ఎట్లుంది పరిపాలన? పరిపాలన చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరిని గెలిపించుకుందామని? ఎవరి పరిపాలన మంచి బాగా చేస్తే వాళ్ళని గెలిపించుకుంటాం. ఎవరు ఎమ్మెల్యే? ఎవరు మనకు తాటికొండ రాజయ్య. ఎట్లుంది పరిపాలన? ఎట్లుంది? పర్వాలేదు, బాగుంది. అన్ని పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి. రోడ్లు కానీ? రోడ్లు కూడా మనకు ప్రాబ్లం లేదు. ఒక ఇండ్ల సమస్య, ఇండ్లు కావాలి. డబుల్ బెడ్రూమ్ వచ్చింది.
రాలేదు. ఇప్పుడు హెల్త్ కార్డ్స్ అవి హెల్త్ కార్డ్స్ అవును ఈహెచ్ఎస్ అవుతున్నాయి అవి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే మంచిది? మళ్ళీ తెలంగాణ వస్తేనే టీఆర్ఎస్ కేసీఆర్ గారి పరిపాలన బాగుంది. ఈరోజు మోడీ గారు వచ్చింది కదా హైదరాబాద్, అవునవును. కేసీఆర్ గారు పోలేదు కదా ప్రోగ్రామ్కి, దాని మీద అయితే ఒపీనియన్ పబ్లిక్ ఏమో వాస్తవంగా పోవాలి, మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. బైకాట్ చేశారు. వెళ్తే గౌరవం మంచిగా ఉంటుంది. ఇంత దూరం మన దగ్గరకు వచ్చినందుకు ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులల్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, వాళ్ళు ఎట్లున్నదో వాళ్ళ పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఆదేశాలు ఇస్తే అవే పనులు నడుస్తున్నాయి. ఇక్కడ సొంతంగా నిర్ణయాలు తీసుకుని పనులు చేసే పరిస్థితి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ లేదు. అభివృద్ధి అంటే అంతంత మాత్రంగానే, పెద్దగా అభివృద్ధి స్టేషన్ గారి నియోజకవర్గం అనుకున్నంత అభివృద్ధి అయితే కాలేదు. అంటే మరి మీ సమస్యలు అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ సమస్యలు పరిష్కారం అవుతలేవు. ఎవరని చెప్పలేము. రెండు పార్టీలకు పడతలేదు కాబట్టి ఈయన పోలేదనేది జనం వాయిస్. అధికారికమైన కార్యక్రమం అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు కానీ ఇక ఎంపీ రేవంత్ రెడ్డి గారు కానీ పోలేదు. ఓన్లీ బీజేపీ పార్టీ కేంద్రం నుంచి వచ్చిన చేయవలసి ఉండే కానీ మరి పోలేదు. ప్రధానమంత్రి దగ్గర పోయి మన తెలంగాణకు అభివృద్ధి కొరకు కొన్ని నిధులు అడిగే పరిస్థితి అవన్నీ ఉండే, పోలేదు. ఈయన చర్చ మీద ఉండి పోలేదు. కాబట్టి మన తెలంగాణ కొట్లాడుకొని తీసుకున్నది ఏంటంటే, ఒక మామూలు రైతులు కానీ జాబ్ లేని వాళ్ళు కానీ వాళ్ళ గురించే కొట్లాడి తీసుకుంటే వీళ్ళు ఏం చేసిందంటే, ఆంధ్ర నుంచి వెళ్ళి ఏర్పడేటప్పుడు మన నిలువు బడ్జెట్ ఇవాళ ఏమైందంటే అప్పుల కుప్ప అయిపోయింది. ఒక రైతు వ్యవసాయం చేయాలంటే రైతు బంధు ఇస్తాడు కరెక్టే, ఇత్తలేడు అన్నాడు కాదు, అది 5 ఎకరాల లోపు వరకే ఇవ్వాలి. 100 ఎకరాల వాళ్ళకి ఇస్తే ఏం లాభం? అది ఎంతవరకు కరెక్టు? 100 ఎకరాల నోడు వ్యవసాయం చేస్తలేడు, మామూలు రైతే చేస్తాడు. మళ్ళా ఆ మామూలు రైతు చేస్తే ఇలా రైతు బంధాన్ని ఇస్తాను, నువ్వు మందు బత్తకు 1200 900 ఉన్న బత్త 1800 చేసినావు. అది ఎట్లా అన్నట్టు? పండించిన పంటకు గిట్టుబాటు ధర కలిగియాలి, చదువుకున్న పిల్లలకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, రిటైర్మెంట్ ఉన్నోళ్ళను వాళ్ళని ఆడికే కట్ చేసి వాళ్ళ పోషణలో 2-3 వస్తారు. ఏం తెలంగాణ ఇది? ఎందుకు? వాళ్ళు డబ్బున్నోళ్ళే వెళ్తాను కానీ మామూలు కుటుంబాలకైతే ఏం సహకరించలేదు. మోడీ వస్తే ఏమున్నది? మోడీ వస్తాడు, ప్రధానమంత్రి కాబట్టి మోడీ వస్తాడు, సీఎం పోవాలి. పోకపోతే అది కరెక్ట్ కాదు కదా. ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు, ఊరికి ఎమ్మెల్యే వచ్చినప్పుడు సర్పంచ్ పోవాలి, అంతవరకే. కానీ నేను పోను అంటే నీ కాడ నువ్వు పెట్టుకొని ఆయన కాడ ఆయన పెట్టుకుంటే తెచ్చేటోళ్ళేవాళ్ళు, ఇచ్చేటోళ్ళేవాడు. ఏమిస్తారు? ఎంతసేపు ఉన్నా కూడా మంచి ధనికుడు అవుతాడు కానీ మామూలు కుటుంబాలు అయితే ఏం పైకి వచ్చే లెవెల్ లేదు. ఏ ప్రభుత్వం వచ్చేందమ్మా, ఏ ప్రభుత్వం వచ్చినా చేసేదేం లేదు, వాళ్ళు ఎవడొచ్చినా చేసేదేం లేదు. వాళ్ళని జవులు నింపుకున్నాడు. ఇవాళ ఎలక్షన్ రాగానే దండం పెడితే బాంచనా తిరుగుతారు, తెల్లారి వాని కాళ్ళు మనం పట్టుకోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే రాజయ్య ఉన్నాడు, రాజయ్య ఏం చేస్తాడు? పోతాడు చూస్తాడు పోతాడు, ఈడున్న అధికారులకు ఏదో చెప్తాడు, వాళ్ళ జేబులు నిండులే కానీ వేరే వానికి అయితే సాయం లేదు అసలు వాస్తవానికి చెప్పాలంటే. ఎవరు సమస్యను పట్టించుకునే పరిస్థితులు లేదు. ఈ ప్రభుత్వమే చేయరు, వాళ్ళు వాడేం చేస్తారు. ఏం సమస్యలు ఉన్నాయి మీ నియోజకవర్గం? మస్తుకునే స్థానిక సమస్యలు చెప్పాలంటే కొల్లలు ఉన్నాయి, ఇరిగేషన్ సదుపాయం లేదు, గోదావరి మన ఎత్తిపోతల పథకం నుంచి వచ్చే నీళ్ళు కూడా ఈ రోజు వరకు కూడా కాలువలు పూర్తి కాలే, అసంపూర్తిగానే ఉన్నాయి. కుంటలు చెరువులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం కాళేశ్వరానికి పెట్టి డబ్బులు సంపాదించుకున్నాడు తప్ప ఇక్కడ ఉన్న ప్రాజెక్టుల గురించి మొత్తం నిర్లక్ష్యం చేసిండు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోతుంది, వర్షాల వలన వచ్చిందే తప్ప ఇక్కడ వాళ్ళు నీళ్ళు ఇచ్చింది ఏం లేదు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. రోడ్లన్నీ ఎట్లున్నాయి? ఇక రోడ్లు ఎప్పుడు వేసినాయి, ఇప్పుడు వాడు రిపేర్ చేసే పరిస్థితి ఉన్నారా గవర్నమెంట్? ఈరోజు మోదీ వచ్చారు కదా హైదరాబాద్కి, కేసీఆర్ గారు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదంట? ఇక ఇద్దరు గంతే, ఇక మోడీ గంటే కేసీఆర్ గంతే. అది అదొక వీడొక పెద్ద ఏమంటారు, ఇక
ఆయన ఏమో క్యాపిటలిస్టు అది ఈయన అడగడు, ఆయన ఇయ్యడు, ఈయనడని ఆయన అడగడు, ఆయన పోవాలి, పోలే. ఎందుకు పోలేదు అంటే మనం ఏం చెప్తాం, రాజకీయ కోసం ఇవన్నీ డ్రామాలు. ఈ డ్రామాలు అంతా రాజకీయం కోసం తప్ప ప్రజలకు వీళ్ళు చేస్తారని నమ్మకం ఏం లేదు. సెక్యులర్ పార్టీ రావాలమ్మా. ఏ పార్టీ అంటే సెక్యులర్ పార్టీ రావాలి. సెక్యులర్ పార్టీకి అధికారం ఇవ్వాలి ప్రజలు. నిజంగా చైతన్యవంతులు అయితే కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలి. నా ఉద్దేశం అయితే నేను స్పష్టంగా చెప్తాను. కాంగ్రెస్ తప్ప ఈ దేశానికి ఇంకా మనగడే లేదు. ఇటు కేసీఆర్ వచ్చినా, అటు బీజేపీ వచ్చినా, ఇప్పుడేమో పొయ్యిలు ఉన్నాం, నెక్స్ట్ పెనంలో పడతాం. ఇక బీజేపీ వచ్చినా, బీజేపీ కొట్టయితే పెనంలో పడ్డట్టే. ఇప్పుడేమో కాలుతున్న పొయ్యిలు ఉన్నాం. ఇద్దరు రెండు దొంగలే నా ఉద్దేశం. నేను చూసిన 50-60 సంవత్సరాల రాజకీయ చరిత్రలు. అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తాను నేను. పథకాలు అందుతున్నాయా ప్రభుత్వం తరఫున? పథకాలు ప్రతి ఒక్కటి అందుతున్నాయి. రైతులకు కానీ, ప్రతి గ్రామంలో వికలాంగులకు కానీ, వితంతులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, మళ్ళీ పోతే ఇది కళ్యాణ లక్ష్మి కానీ, సాది ముఖర, ఇవన్నీ ప్రతి ఒక్కటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేది నేరుగా ప్రతి ఇంటికి పోతున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి మోసాలు లేవు. రోడ్లు దశల వారీగా, అంటే రోడ్లు అన్ని విలేజ్లకు ఒక్కటేసారి కావు. ఏది చేసినా అప్పుడు మన ఇల్లు ఉందనుకో, మన ఇంట్లో ఒక్కటేసారి మనం 5 అంతస్తులు కట్టలేం కదా. ఏదైనా అంతే ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డదండి. ఏర్పడ్డాక అది దానికి ఒక దిశ అనేది ఉంటుంది. దాని స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటాడు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఏలింది, ఏం చేసింది? అది ఏ ఒక్కరికైనా ఈ పథకాలు అనేది ఇంటికి వచ్చినాయా? ఇప్పుడు జనగామ అనే వాడు ఆయన పునః లక్ష్మి ఉన్నాడు. వాడు ఒక 10 పైసల పని చేయలే. తెలంగాణ ఏర్పడాక ప్రతి ఇంటికి ప్రతి సంక్షేమ పథకాలు కానీ, ఇప్పుడు ఏ ఊరికి వచ్చి చూడండి, ఒక ఎకరం ఎండిపోయిందో చరిత్ర చూడండి. సస్యశ్యామలం ఉండే బొర్లు. మనం ఎమ్మెల్యే అనేది కాదు, వ్యవస్థ అనేది ప్రభుత్వం నుంచి అనేది నేరుగా ప్రతి ఊరికి కానీ ప్రతి మనిషి కానీ అందుతుందా, అందుతలేదా? ఇంటింటికి పోయి మీరు సర్వే చేయండి. ఇప్పుడు ఎమ్మెల్యే మీద కోపం మీద కొంతమంది ఓతిరి చెప్తారు, కొంతమందిని ప్లస్ కావాల్సి ఉన్న వాళ్ళు కరెక్ట్ చెప్తారు. మనకు కావాల్సింది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పెట్టిన ప్రభుత్వం. నేరుగా ఎమ్మెల్యే ఇంట్లోకి పోయి వస్తలేదు మనకు. బీజేపీ మనకు తెలంగాణలో శూన్యం. ఏమున్నా అక్కడక్కడ సిటీలలో వాళ్ళ వ్యక్తిగతంగా లొల్లులు పెట్టుకొని ఆ రోడ్ల మీదకి వచ్చి వాడు ధర చేయ, ఇది చేయ, అది చేయ అనేది అదొక్కటి తప్ప ఏ పల్లెటూరులో ఒక 10 ఓట్లు పడే బీజేపీకి. ఓటు బ్యాంకు లేదు వానికి, ఆ ఊళ్ళో గ్రామ కమిటీలు లేవు వానికి, ఎలాంటి ఒక ఓటు కూడా పడదు. అదేమంటారు దాన్ని, పోలింగ్ బూత్ ఏజెంట్ కూడా దొరకడు బీజేపీకి. తెలుసా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ వస్తున్నాయి. అందరూ ప్రతి ఊర్లో కూడా మళ్ళీ అదే గవర్నమెంట్ కావాలని కోరుకుంటారు. ప్రత్యేకంగా కొత్తోడు వస్తాడు అనుకో, వానికి ఏం తెలియదు. కాంగ్రెస్ ఉన్నా అనుకో, కాంగ్రెస్ 99 మంది తన్నుకుంటారు, నాకు కావాలని. ఎవడు కరెక్ట్ ఉన్నాడు చెప్పండి? ఒక లీడర్ అయినా కరెక్ట్ ఉన్నా? పీసీసీ పదవి కోసము 10 మంది పోటీ పోతే వాడు పైసలు పెట్టి కొన్నా అని వాళ్ళ దాంట్లో వాళ్ళే తిట్టుకుంటారు. అటువంటిది కాంగ్రెస్ కుమ్ములాట అనేది ఇప్పటి నుంచి కాదు, నాకు తెలిసినంతవరకు నేను 35 సంవత్సరాల నుంచి వెళ్ళి చూస్తున్నా. అదేది గొడకేసి సున్నమే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాడు చదువుకునే ఉంటుంది. వాడు వచ్చి ఆ ముల్లెముడే పాస్ 5 సంవత్సరాలు వాడు ఇప్పుడు 10 ఏళ్ళు వెనకకు పోయింది కదా, ఈ 5 సంవత్సరాలు వాని కిందకే తోడుకుని ఉంటుంది. ఏం చేయాలని తోయదు. అందుకోసం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కడతారు జనం. ఎవడో ఒకడు ఉంటాడు స్వార్థపరులు. అదంతా మాత్రాన ప్రతి పని కూడా నేరుగా అయింది. పనులు మనకు ప్రత్యక్షంగా కళ్ళకు అవపడుతున్నాయి మేడం. అటుకొండ రాజా పాలన కొంచెము ఈ మండలంలో కాదు, నిజామాబాద్లోనే డిమ్ముగుంది. ఇప్పుడు వేరే దయాకర బాగానే ఉంది. ఇక్కడ మాత్రం కొంచెం పరిపాలన మంచిగా లేదు, డిమ్ముగుంది.
మంచిగా చేస్తలేడు. వచ్చి ప్రజల సమస్యలు కనుక్కుంటలేడా? కనుక్కుంటలేడు మేడం. కనుక్కోడు. ఆయన చేసే పాలన నాకైతే నచ్చలేదు. అంటే ఏం చేసిండు, ఏం నచ్చుతలేదు? నచ్చిందంటే మేడం ఇప్పుడు ఇక్కడెక్కడ రోడ్లన్నీ బాగా చేశారు. ఇక్కడ ఓన్లీ మన టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇప్పుడు మన దళిత బంధు ఉంది. ఒక పేద దళితుని చూసి ఇవ్వాలి కదా మేడం. అయితే ఇవాళైతే బాగా బలిసిన వాళ్ళకే వాళ్ళకి దళిత బంధు ఇచ్చింది ఇద్దరికి. అయితే ఒక పేదలను చూసి ఇవ్వాలి కదా దళిత బంధు. అది నన్ను నచ్చలేదు మేడం. అట్లా పరిపాలన కాదు కదా. సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు మన రైతు బంధు అని పెడుతుంది మేడం. 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకే పడుతున్నాయి అవి. మామూలు పేద రైతులకు 1 ఎకరం ఉండే వాళ్ళకి ఎంత 5,000 వస్తాయి. వాళ్ళు ఇప్పుడు బలిసిన వాళ్ళే బతుకుతారు కదా మేడం. అది న్యాయం కాదు కదా. ప్రభుత్వాన్ని న్యాయంగా అనిపిస్తుంది నాకు అట్లా. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? పార్టీ వేరే ప్రభుత్వం మారాలి మేడం. ఈ ప్రభుత్వం అయితే ఉండొద్దని నాకు, ఈ ప్రభుత్వం ఉండొద్దని నాకు ఇష్టం. అట్లా అంటే ప్రజలల్లో నాకైతే మంచి అనిపిస్తుంది. అసలు ఎలక్షన్స్ అప్పుడే వస్తున్నారా, లేదంటే ప్రజా సమస్యలు అన్నీ? ప్రజా సమస్యల గురించి వేరే పార్టీ గట్టి నిర్ణయం లేదు మేడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా వేరే టీడీపీ పార్టీ కానీ అది వరకు ఉండేది. ఇప్పుడు బలమైన క్యాండిడేట్ లేక ఇక ఈ ప్రభుత్వమే వస్తుంది. అట్లా ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు మేడం? పేదోళ్లకు ఇండ్లు కావాలి. మా ఊళ్ళో ఇంతవరకు మన డబ్బులు ఇండ్లు లేవు. పేదోళ్ళకి ఇండ్లు లేవు. మళ్ళీ బలిసిన వాళ్ళకి ఎవరికో ఇస్తారు. ఆ కూలగొట్టిన ఇల్లే ఇవ్వాలి ఇంతవరకు మా ఊళ్ళే. సర్పంచులు ఎంపీటీసీలు అందరూ వచ్చి కూలగొట్టారు పాపం. ఒక పేద రైతు, ఆయనకు భూమి లేదు, జాగ లేదు. ఆ ఇల్లు కట్టిస్తున్నారు. ఇంతవరకు ఇల్లే కట్టియాలి. మా ఇంటి పక్క పట్టే ఉంటుంది ఆ ఇల్లు. ఎమ్మెల్యే మళ్ళీ గెలిచే అవకాశాలు ఏమైనా? ఇప్పుడు డబ్బుల రాజ్యం మేడం. ఎందుకంటేనో మనం పెత్తనం ఈ ఊళ్ళే ఒక పెత్తనం చెప్పేది మా తాత ముత్తాలు అప్పుడు వాళ్ళు చెప్పినట్టు తినేది. ఇప్పుడు ఎవరైతే లక్షలు కోట్లు ఇట్లా గుమ్మలు ఇచ్చే గెలుస్తారు ఇప్పుడు మేడం. పైసలు ఏంది ఇప్పుడు గెలవరు, ఇవ్వలేరు. సర్పంచ్ కాదు, వార్డు నెంబర్ కూడా గెలవరు. డబ్బు లేదు, డబ్బుతోనే రాజకీయం. ఊరి మధ్యలో మొత్తం మధ్యలో చెట్లు పెట్టారు మేడం. అక్కడి నుంచి ఇక్కడ దాటాలన్నా కానీ ఈ ఊరు మధ్యలో కదా, లేకపోతే ఫ్లైఓవర్ అని వేయాలి ఇక్కడికి అవతలకి బయటకు పోయేందుకు. ఈ మధ్యలో దాదాపు ఒక 10 మంది దాకా చనిపోయారు ఇక్కడ ఈ ఊళ్ళే. ఆ చెట్లకు అవపడకుండా బయటకు వెళ్తారు. వాళ్ళు ఈ మన హైవే రోడ్ కదా మేడం, వాళ్ళదే తప్పుని ఏం లేరని వాళ్ళు వస్తారు. సడన్గా వచ్చి ముసలోళ్ళు చాలామంది వయసులు కూడా చనిపోయారు. దాదాపు యాక్సిడెంట్లు ఇప్పుడు బొచ్చల మంది యాక్సిడెంట్ అయితే చనిపోయారు. దీనికి ఈ చెట్టు తీసేయాలి. మధ్యలో లైట్లు వేస్తలేరు. లైట్లు వేయాలి మేడం. మధ్యలో లైట్లు వేస్తలేరు. వీధి దీపాలు మధ్యలో వేస్తలేరు, బంద్ చేస్తుంది. మా మనసులు ఉండాలి. అది ఎమ్మెల్యే గారు గెలవడా అనేది ఓటర్ల మనసులు ఉండాలి. అది ఎట్లా చెప్తాం? అది అట్లా చెప్పాం కదా. వేస్తామా వేయమా అది మన మనసులో ఉంటుంది. అది మాకు లైట్లు వస్తలేవు. ఎమ్మెల్యే గారు చెప్పుకున్నాం, సర్పంచ్ చెప్పినాం, ఎవరు చెప్పినా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అక్కడక్కడ రాత్రి ఒకటి పడ్డాడు. ఆడ లైట్ లేకుండా వచ్చిండు, పడ్డాడు. బాగుంది. అది మంచిగా మాకు పింఛన్ ఇస్తుండు, పింఛన్ వస్తుంది, బాగుంది. రైతు బంధువు కానీ అది కానీ వస్తుంది. తాగే నీళ్ళు, బజరా నీళ్ళు బాగా వస్తున్నాయి మాకు. పొలాల కంటే ఇక బోరు నీళ్ళు అవి కాలువలు ఇంకా కాలేదు. కాలువలు అయినాక వస్తాయేమో. ఇప్పుడైతే తాగే నీరుకైతే బాధ లేదు, బాగానే ఉంది. మాకు పింఛన్ కానీ రైతు బంధు కానీ వాటర్ కానీ ఫుల్ వస్తున్నాయి. ప్రతిపక్షం అనేది ఇక్కడ మా దగ్గర లేదు. బీజేపీ మా దగ్గర పెద్దగా లేదు. ఇప్పుడిప్పుడు పుంజుకుంటుంది. అది అవుతుందా కాదా కానీ తెలియదు. కానీ ఇప్పుడిప్పుడు కేసీఆర్ గెలుస్తారు తప్పనిసరి. తెలంగాణలో మాత్రం మా ఏరియాలో మాత్రం తప్పనిసరిగా వెళ్తాడు. ఏమయ్యా రాజా గారు చెప్పలేం కదా. ఆయన చేస్తడా తెలియదు. ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోదో తెలియదు. కేసీఆర్ నాయకత్వం అయితే బాగుంది. వాటర్ ఇస్తుండు, పింఛన్ ఇస్తుండు, రైతు బంధు ఇస్తుండు. మాకు చాలు. పూజ చేసుకొని పోతా. మాకు చిలకలు ఉన్నోనికి 100 కొందరు ఇచ్చేవాడు. మరి మా సంచేతకి ఏమి ఇస్తాండి పేదోనికి చెప్పు నువ్వే. ఏమి ఇవ్వలేదు మాకు. ఎవరో రమ్మని ముంగడికి నేను అడుగుతా. నేను చచ్చినా మంచిదే కానీ మాకు రూపాయి ఇయ్యలే. ఇందమా బిడ్డ, మేము సకల కోసగా కుందారం పోయి పట్టేర పోయి గిడబేందుకు నేను పోయి పూజ చేసుకొని పోతున్నా. ఇందమా అట్లా ఏది లేదు. భూమి పోయింది, జాగ పోయింది, అన్ని పోయింది.
నాకేం అర్థమైతే చెప్పు చదివిందా నేను దెబ్బేందా మనిషిని బిడ్డ ఇత్తన్నా పంపుతున్నా చేస్తున్నా చేసిన నేనే పెడతాడు భూమి ఉండోనికే భూమికి పెడతాడు పైసలు వాడు ఎవరిని పెద్ద చేసిండు రేషన్ ఏమి రేషన్ బియ్యమా వస్తున్నాయి వచ్చినాక రాలేదా నాన్న బియ్యం వస్తున్నాయి 1000 రూపాయలు పంపితే 300 తనకు ధరలుగా మావిన రామని కొడుకు ఇచ్చిండు మనకు అటు చదవకుండా మనకు కొడుకో బిడ్డ ఈ ముసలోళ్ళు ఏం పాపం అని మావిన రామని కొడుకు ఇచ్చిండు సంపద గారు కూడా ఇవ్వలేదు ఏం చేస్తుండో మాకైతే ఏం తెలుస్తలేదు ఏం చేసేది తెలుస్తలేదు బయట పడొద్దని అనుకున్నాం కానీ బయట పడతాడో అని చెప్పలేము అపోజిస్టా ఇప్పుడు ఇంకా ఎవరు లేరు అప్పుడు ఉండే కడియం సీరియరే ఉండే అప్పటికి ఇప్పుడు లేరు అప్పుడు పోయినసారి పోయి వద్దని చెప్పినాము ఆయనకు టికెట్ ఇవ్వకని చెప్పినా టికెట్ ఇచ్చినానికి కేసీఆర్ అన్నాడు హన్మకొండ పోయి కొట్లాడినాము ఈవిడ ఎవరు లేరు వాళ్ళ టీఆర్ఎస్ ఏమో నమ్మకం ఏముంది ఇప్పుడు అంత మళ్ళా మాట్లాడుతున్నారు కదా నేనున్నా కాంగ్రెస్ నేనున్నా ఇక పంతనం ఏంటంటే ఒక 2-3 తప్పాడు ఆ పనులు చేసేడుగా కూడా చేస్తుండ బతుకమ్మ చీరలు ఎవరు కడుతురా ఈ రోజులలో అది వేస్తేనా ఈ కరువు పని ఏంటిది కరువు పని చేసి ఆసానికి నష్టపెడుతుండు మేము కరువు పని పోతే 300 వస్తాయి అని ప్రతి మనిషి అటే ఉరుకుతుర్రు అది 2 నష్టపెడుతుంది అవి మంచి పనులు కావు చేసేవి కావు చేస్తుండు ఇస్తున్నా అది ఇస్తున్నా పింఛన్ ఇస్తున్నా రుణమాఫీ చేస్తున్నా రుణమాఫీ లేదు గినమాఫీ లేదు ఇల్లు కట్టించలేదు రైతు బంధు కూడా రైతు బంధు పడుతుంది రైతు బంధుకు న్యాయం జరుగుతుంది లలిత బంధు లేదు ఊళ్ళకి ఇద్దరికి ఇచ్చిండు దళిత బంధు ఇద్దరు మా అర్జెంట్స్కి ఇచ్చిండు కడవలు మరి వాళ్ళే అలవాటు లేవు అది పెట్టగానే ఊకోవాలి అది ఏంది ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒక్కటి రాలే తినే జమానాల చెప్పలేం బిడ్డ నా సొంటోడు ఎత్తే ఏమవుతుంది నమ్ము నీ అసొంటోళ్ళు మంచోళ్ళు కావాలి అరే కానీ రాని వద్దు రాలే అందరు ఎత్తే వస్తాడు లేకపోతే పోతాడు అంతే మంచోడని మనకేమెరక మేము పోయేటోళ్ళమా అసెంబ్లీకి పోయేటోళ్ళమా మాకేం తెలుసు నీ అసొంటోడు చెప్తే మాకెరక అంతే ఇంకేం లేదు ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది మొన్న అవార్డు కూడా వచ్చింది కదా నీటి దాని గురించి జాతీయ స్థాయిలో ఫస్ట్ అవార్డు వచ్చింది బాగానే ఉంది రోడ్లు వీధి దీపాలు బాగానే వస్తుంది మంచిగా బాగానే వస్తుంది అంటే అందరిలోకి వస్తున్నాయి మాకైతే అంటే వచ్చేటోళ్ళ పింఛన్ కానీ ఏది కానీ మంచిగా వస్తుంది బాగానే వస్తుంది నీళ్ళు కూడా వస్తుంది మంచినీళ్ళ గురించి వచ్చింది అవార్డు బాగానే వస్తుంది అవకాశం చెప్పలేము ఇక ప్రభుత్వం గురించి తెలియదు కానీ ఇక్కడ మాత్రం చెప్పొచ్చు ఇక స్టేట్లో ఎవరు వస్తారని మనం ఏం చెప్పలేము కదా పక్కన తిరిగేటోళ్ళకు వాళ్ళ పనులు చేసేటోళ్ళకి అయితే ఇస్తాను ఇక సంక్షేమ పథకాలు వాళ్ళకి ఎవరికి ఏమేమో అందేది ఏం లేదు పక్కన వాళ్ళకి ఎవరికి రావు టీఆర్ఎస్ అనేది ఇక దానికి ఎవరు ఏమని చెప్పేటట్లేరు ఇప్పుడే ఎందుకంటే వాళ్ళు అన్ని అందరూ అలానే పని చేస్తున్నారు టీఆర్ఎస్లనే ఒక్కరనే బయట పని చేస్తలేరు మరి ఇక రేపు ఎట్లుంటుందో దాని ముచ్చట ఇక జనాలల్లో ఏమున్నది ఏమనేది ఏమో కానీ మొత్తం మీద మరి ఆయన అయితే తిరుగుతూ ఉన్నాడు మరి ఉన్నాడు కదా ఆయనకు రాజయ్యకు శ్రీహరి కడియం శ్రీహరి ఆయనే ఉన్నాడు అలానే అదే పార్టీ కాంగ్రెస్లో ఈ సింగపురం ఇందిరా అని ఆమె తిరుగుతుంది మరి అక్కడ వాళ్ళకున్నది వాళ్ళకే ఉన్నది ఎవరికంటే ఈ అధికార పార్టీ వాళ్ళకు ఎంతసేపు వాళ్ళకే ఉన్నది ఇక మాకే పడతాయి ఓట్లు మాకే వస్తాయి అనేది ఉన్నది కానీ వాళ్ళకి ఆ సమస్య అనేది కాదు అనుకుంటున్నాను నేనైతే వాళ్ళ దళిత బంధు అనేది దళితులకి ఎవరికో ఒకరికో ఇద్దరికో ఇచ్చిర్రు అంతే వాళ్ళ నేను ఏమంటున్నా మెయిన్గా వాళ్ళతోటి పనిచేసే వాళ్ళతోటి రోజు తిరిగే వాళ్ళకైతేనే ఇక రోజు వాళ్ళ ఎమ్మటి తిరిగి అటు ఇటు చేసేటోళ్ళకే ఇస్తారు రోడ్లు ఇక కొన్ని జగర్లో ఇక ఉన్న రోడ్లు అప్పుడే ఉన్నాయి ఇప్పుడు వేసిన రోడ్లు కొన్ని వేసిర్రు ఇక అప్పటికి ఇంకా కొన్ని రోడ్లు లేవు ఇక అవి అట్లనే ఉన్నది ఓకే మంచినీళ్ళ సమస్య అయితే ఇక ఇప్పుడు పర్వాలేదు ఇక బోర్లు వేసిండ్రు బాగానే
సప్లై చేస్తారు. ఇప్పుడు మా ఊర్లోనే అయితే నీళ్ళ కొరత ఏం లేదు. తాటుకొని రాజా పర్లేదు, ఇప్పటికైతే బాగానే మంచిగా చేస్తారు. ఓట్లలో వచ్చే అవకాశం కూడా ఉన్నది, ఆయనకే వచ్చే అవకాశం ఉంది. ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన చాలా సంవత్సరాల నుంచి ఆయనే చేస్తుంది కదా, ఎక్కువ శాతం అయితే ఫేత్ ఉన్నది. ప్రతిపక్షం అంటే పెద్దగా ఏం లేదు ఆయనకి, ఇప్పుడు ముందు చెప్పలేము కానీ ఇప్పుడైతే ఏం లేదు. పర్లేదు బాగానే అన్ని పథకాలు కూడా బాగానే ఉన్నవి, బాగానే చేస్తాం. డబుల్ బెడ్రూమ్ అన్నీ ఉన్నాయి, దళిత మంది ఉంది, కేసీఆర్ కిట్టు, అందులోటి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా బాగున్నది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా వరకు సెట్ అయింది. ఒకప్పుడు పోకపోయిండేది, బాగా సెట్ అయింది ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెలు. మంచిగా పరిశ్రమ బాగానే ఉంది, పరిపాలన కూడా బాగానే ఉంది. వేరే పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అందులో బీజేపీ కూడా ఉంది. ఒక 3 పార్టీల మీదనే పోటీ ఎక్కువ ఉంటుంది, వేరే పార్టీ అయితే ఏం లేదు కదా మనకు. టీడీపీ అయితే రాదు. మొత్తం మీద అయితే టీఆర్ఎస్ మా ఎమ్మెల్యే తాడికొండ రాజే. ఆయన పరిపాలన ఇప్పుడు వరకు పర్వాలేదు, మంచిగా ఉన్నది. వస్తుంది, తెలుసుకుంటుంది. పర్వాలేదు, ఇప్పుడు అయితే మాకైతే మంచిగా చూసుకుంటారు, అన్ని మంచిగా చేస్తారు. మళ్ళా రాజే వస్తారు. చెప్పలేము ముచ్చట అది, దాని గురించి మనం ఏం చెప్పగలుగుతాం, చెప్పలేము కదా. నా ఉద్దేశపూర్వకంగా అయితే రాజే అయితే కంపల్సరీ గెలుస్తాడు. ఇక ఊర్లు బాగానే మంచిగా బాగానే వస్తున్నాయి. వీధి దీపాలు బాగానే, అన్ని మంచిగా నల్ల ఇట్లా బాగానే వస్తున్నాయి. సీసీ రోడ్లు కూడా బాగానే ఉన్నాయి, మాకు అన్ని బాగానే ఉండి. ఇక చిన్న సమస్య ఉంటాయి కానీ పెద్ద ఇక అవి చిన్నగా అంటే ఊరన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కానీ ఇక అవి పట్టించుకోదు పెద్ద. ప్రభుత్వంతో పరిపాలన బాగానే ఉన్నది. దళిత బంధు ఇట్లా అన్నీ వస్తున్నాయి, మాకు కూడా బాగానే చేస్తున్నాం. 24 గంటలు కరెంట్ వస్తుంది, మాకు నీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయి. కేసీఆర్ వస్తుంది కంపల్సరీ. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుంది. బాగుంది. అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి అంటే ఏం లేదు, ఏం అందుతున్నాయి. ఇల్లు వస్తలేవు కదా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తలేవు. మంచినీళ్ళు అవన్నీ, పొలాలకు కరెంట్ అట్నే ఉంటుంది. ఇక 24 గంటల కరెంట్ వస్తుందా? ఉంటుంది. నీళ్ళు ఉన్నాయి, నల్ల నీళ్ళు కూడా సలవైతే మంచిగానే వస్తున్నాయి ఇళ్ళకు. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య. ఎట్లుంది ఆయన పరిపాలన? అట్లనే ఉంది, ఇక మామూలుగా. ప్రజల్లోకి వస్తుందా, మీ సమస్యలు తెలుసుకుంటుండా? వస్తాడు. మీ సమస్యల్ని పరిష్కరిస్తుండా? మరి ఏం లేదు. రేషన్ కానీ ప్రభుత్వం తరపున పథకాలన్నీ అందుతున్నాయా? రేషన్ అందుతున్నాయి అంతే. రోడ్లు వస్తుంది. వీధి దీపాలు బాగానే. గ్రామ పంచాయతీ తరపున అన్ని సౌకర్యాలు. అవార్డు కూడా వచ్చిందండి ఇక్కడ నెల్లూట్ల. అవార్డు కూడా వచ్చింది సర్పంచ్కి. ఊరు శుభ్రంగా ఉన్నదని. కేసీఆర్ గారి పరిపాలన ఇక ఎట్లా వస్తుందో ఆయనే వస్తాడు. మా గురించి అయితే మాకు పింఛన్లు వస్తున్నాయి కదండి. నెలకు కన్న కొడుకు కూడా ఇస్తలేడు, ఆయన ఇస్తుండంటే మాకు మంచిగానే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ రాజయ్యనే గెలిపించుకుంటారా మీరు? తెలియదు, చెప్పలేం.